హలో! హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'అనువిన్ వరల్డ్'. ఈరోజు ఈ వీడియోలో బిజినెస్ ప్లాన్ కోసం కవర్ చేయబోతున్నాను. అది కూడా వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ లేదా అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తోనే బిజినెస్ ఎలా చేయాలి అనే ఐడియాస్ కోసం డిస్కస్ చేయబోతున్నాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ బిజినెస్ ప్లాన్ వచ్చేసరికి బ్యూటీ పార్లర్. జనరల్‌గా ఈ ఐడియా చాలా బావుంటుంది. బట్ దీనికి కూడా మనకి కోర్స్ అండ్ ట్రైనింగ్ తీసుకోవాల్సొస్తుంది. జస్ట్ బేసిక్ మేకప్ వచ్చేస్తే మనం బ్యూటీ పార్లర్ పెట్టలేమండి. ఒక బ్యూటీషియన్ అవ్వాలి అంటే దీనికి కూడా చాలా ట్రైనింగ్ అవసరం. ఎగ్జాంపుల్ హెయిర్ స్టైలింగ్‌కొచ్చేసరికి మనకి కలరింగ్ రావాలి, ఎక్స్‌టెన్షన్స్, హెయిర్ కట్స్ అన్నీ రావాలి. అలానే మేకప్‌కొచ్చేసరికి బ్రైడల్ మేకప్, స్పెషల్ ఈవెంట్స్‌కెలా, క్యాజువల్ ఈవెంట్స్‌కి ఎలా, క్యాజువల్ టైమ్‌లో ఎలా. సో, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అలానే స్కిన్ కేర్‌కొచ్చేసరికి ఫేషియల్, వాక్సింగ్, అలానే నెయిల్ టెక్నాలజీ ఎలా వాడాలి, ఇలాంటివన్నిట్లి మీద మనకి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయగలుగుతాం. మన దగ్గర ప్రెజెంట్ అసలు ఇన్వెస్ట్‌మెంట్ లేదు అని అనుకుంటే చాలా తక్కువ అమౌంట్‌తో మనము ఇంట్లోనే సెటప్ చేసుకొని మనకు తెలిసిన వాళ్ళకి సర్వీసెస్ ఇస్తూ మౌత్ పబ్లిసిటీ చేస్తూ కూడా ఈ బిజినెస్‌ని మనం రన్ చేయొచ్చు. లేదు మా దగ్గర కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. మేము చేయగలుగుతాం అని అనుకుంటే మాత్రం షాప్‌ని రెంట్‌కి తీసుకొని మంచిగా ఒక బ్యూటీ పార్లర్ సెటప్ చేసుకొని అన్ని సర్వీసెస్‌ని పెట్టుకొని మనం ప్రమోట్ చేసుకున్నా సరే సూపర్‌గా వర్కౌట్ అవుతుంది ఈ బిజినెస్. మీ బిజినెస్ బాగా రన్ అవ్వాలి అంటే మౌత్ పబ్లిసిటీతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కూడా యూజ్ చేసుకొని మనం బాగా ప్రమోట్ చేసుకుంటే ఈ బిజినెస్‌లో కూడా మనం సూపర్‌గా రన్ చేయొచ్చు. సో, నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి టైలరింగ్. సో, టైలరింగ్‌లో మనకి చాలా అవకాశాలుంటాయి. ఎందుకంటే మనకి బాగా టైలరింగ్ రావాలే గానీ మనం ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ మనకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ టైమ్స్‌లో ఫాల్స్ పీకో చేయడం, ఆల్టరేషన్ చేయడం. సో, ఇట్లాంటివన్నీ చేయొచ్చు. లేదు అంటే మనం డబ్బులున్నాయి, బడ్జెట్ ఉంది అని అనుకుంటే మాత్రం బొటిక్ లాంటిది పెట్టుకొని డిజైనర్ అవుట్‌ఫిట్స్ చేయడం, మగ్గం వర్క్ చేయడం లాంటివి చేస్తే ఇంకా బెటర్‌గా ఉంటుంది. మీ దగ్గర వన్స్ బడ్జెట్ ఉంది అంటే మాత్రం బొటిక్ మంచిగా రన్ చేసుకొని దానికి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. లైక్ బ్రాండింగ్ ఇవ్వాలి. నేమ్, లోగో, మన పోర్ట్‌ఫోలియో ప్రాపర్‌గా బిల్డప్ చేసుకొని సోషల్ మీడియా నెట్‌వర్క్ వాడుకొని బాగా వెబ్‌సైట్ రన్ చేసుకున్నట్లయితే మనకి ఈ బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ వచ్చేసరికి ఈవెంట్ మేనేజ్‌మెంట్. సో, ఇప్పుడు మనకి అందరికి ప్రతి చిన్న ఈవెంట్ నుంచి పెద్ద ఈవెంట్ వరకు మనం ఏది చేయట్లేదో అంతా ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కి ఇచ్చేస్తున్నాం. ఇనీషియల్‌గా మనం తక్కువ బడ్జెట్‌తోనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర ప్రాపర్ కమ్యూనికేషన్ అలానే ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉంటే ఈ బిజినెస్ సూపర్‌గా వర్కౌట్ అవుతుంది. సో, దీన్ని కూడా మనం బాగా ప్రమోట్ చేసుకోవాలి అంటే ఒక మంచి బ్రాండింగ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేసుకొని మంచిగా ప్రమోట్ చేసుకోవడం లాంటివి చేసి అండ్ మన లీడ్స్‌ని మనం ఎలా క్లయింట్స్‌గా మార్చుకోవాలి అన్న దాని మీద మనం వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుంది. బిజినెస్‌కి ఖచ్చితంగా టీమ్ వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ప్రాపర్‌గా కనెక్షన్స్ పెంచుకుంటే అంటే ఫోటోగ్రాఫర్స్‌తో, క్యాటరింగ్ వాళ్ళతో, డెకరేషన్ వాళ్ళతో సో వీళ్ళందరితో మనం ప్రాపర్‌గా కనెక్షన్స్ పెట్టుకున్నట్లయితే మాత్రం ఈ బిజినెస్ చాలా బాగా మనం ముందుకు తీసుకువెళ్ళొచ్చు. మనం ఒకవేళ ఆఫ్‌లైన్ రన్ చేస్తున్నామంటే మాత్రం ఖచ్చితంగా మనకి పాంప్లెట్స్, బ్యానర్స్, కార్డ్స్ ద్వారా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. బోత్ ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ ప్రమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈ బిజినెస్‌లో అయితే. నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ వచ్చేసరికి వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ బిజినెస్. సో, ఈ బిజినెస్ ఎక్కువగా విలేజ్‌లో ఉన్న వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. అక్కడ మనకి పొలాలుండాలి. ఇవన్నీ ఉంటేనే మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అమ్మడానికి ప్రాఫిట్ వస్తుంది అని అనుకుంటా ఉంటాం. అలా ఏం లేదు. అక్కడ ఉన్న లోకల్ ఫార్మర్స్‌తో మనం టచ్‌లో ఉండి వాళ్ళ దగ్గర మనం వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కొనుక్కొని మనం దాన్ని ఒక రేట్‌కి అమ్ముకున్నట్లయితే ఈ బిజినెస్ బాగా వర్కౌట్ అవుతుంది. బిజినెస్‌కైతే మన లోకల్ ఫార్మర్స్‌తో టచ్‌లో ఉండాలి. అలానే మన బిజినెస్‌ని ప్రాపర్‌గా రన్ చేయాలి అంటే మన కస్టమర్స్‌ని కూడా మనం చూసుకోవాలి. సో, ఈ 2 మనం ఫాలో అవ్వనట్లయితే ఈ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ బిజినెస్ విలేజ్‌లో ఉండే వాళ్ళకి మెయిన్‌గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ కూడా ఎక్కువగా విలేజ్‌లో ఉండే వాళ్ళకి బాగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదేంటంటే మిల్క్ సెంటర్స్. సో, జనరల్‌గా మన దగ్గర ఆవులు, గేదెలు ఇలాంటివి ఏం లేకపోయినప్పటికీ మనం ఇది చేయగలమా? మనకి ప్రాఫిట్ వస్తుందా? అంత ఎక్కువ మిగలదు అని అనుకున్నట్లయితే అది ఫాల్స్. ఎందుకంటే మనకి అక్కడ దగ్గరలో ఉన్న లోకల్ వెండర్స్‌తో ప్రాపర్ కాంటాక్ట్‌లో ఉండి నెట్వర్క్ ప్రాపర్‌గా బిల్డప్ చేసుకుంటే మనం ఇది కూడా రీటైల్ బిజినెస్‌గా స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్‌లో కూడా మనకి ప్రాపర్ కనెక్షన్స్ ఉండాలి లోకల్ వెండర్స్‌తో. సో, ఈ థర్డ్ పార్టీ మెంబర్‌గా మనం ఉండి ఈ బిజినెస్‌ని ప్రాపర్‌గా రన్ చేసుకొని ప్లాన్ చేసుకోగలిగితే ఇది కూడా ది బెస్ట్ బిజినెస్ అండ్ మెయిన్‌గా అయితే విలేజ్‌లో ఉండే వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వచ్చు. ఇప్పుడైతే ఒక బిజినెస్ ప్లాన్ కాకుండా మనీ ఎర్న్ చేసే ఆపర్చునిటీ నేను రీసెంట్‌గా చూసింది మీకు షేర్ చేసుకుంటాను. బ్రాండ్ ప్రమోషన్ అన్నమాట. సో, బ్రాండ్ ప్రమోషన్ అంటే మన దగ్గరికి ఎవరొస్తారు? మనలాంటి వాళ్ళకి బ్రాండ్ ప్రమోషన్ ఎందుకొస్తుంది అని మనం అనుకుంటా ఉంటాం. జనరల్‌గా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ సెలబ్రిటీస్ లాంటి వాళ్ళే ప్రమోట్ చేస్తూ ఉంటారు. అవునా? కానీ మనం చాలా ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ మెయిన్‌గా మనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వీటిల్లో చూస్తే చాలా బ్రాండ్స్ ఉంటాయి. అందులో తక్కువ బ్రాండ్స్ ఉంటాయి. వాటిల్లో ఏంటంటే వాళ్ళకి అంతగా బ్రాండ్ ప్రమోషన్స్ సరిగ్గా జరగవు. సో, చాలా బ్రాండ్ ప్రమోషన్స్ లేక కొన్ని బ్రాండ్స్ అయితే ఇంకా లోనే ఉంటాయన్నమాట. అలాంటి వాటిని మనం వెతికి
వాటికి మనం ప్రాపర్‌గా బ్రాండ్ ప్రమోట్ చేయగలిగినా సరే, మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాండ్ ఒక్కోలాగా మనకి చార్జ్ చేస్తుందనమాట. కానీ మనకి ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకోవాలి అంటే మనకి వీడియో ప్రాపర్‌గా తీయగలగాలి. అలానే ఎడిటింగ్ కూడా బాగా రాగలగాలి. ఈ స్కిల్స్ మనకున్నట్లయితే మనం ఖచ్చితంగా దీని ద్వారా అమౌంట్‌ని ఎంతో కొంత సంపాదించుకోగలుగుతాం. నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చేసరికి ట్యూషన్స్. సో, మనందరికీ తెలుసు ట్యూషన్స్ ఎవర్‌గ్రీన్ అని. హోమ్ ట్యూషన్స్, ఆన్‌లైన్ ట్యూషన్స్ చాలా బెటర్ ఆపర్చునిటీస్ మనకి. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్‌మెంట్ మనం దీంట్లో డబ్బులు ఎర్న్ చేయొచ్చు. మనకి స్టడీస్‌లోనే కాదు ఇంకా ఎలాంటి స్కిల్స్ ఉన్నా సరే మనం దాన్ని యూజ్ చేసుకొని ట్యూషన్స్ చెప్పొచ్చు. ఈవెన్ మ్యూజిక్ గానీ, డాన్స్ గానీ మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నా సరే వాటన్నిటిని కూడా మనం ఎడ్యుకేట్ చేస్తూ చాలా ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు చాలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసాయి కదా! ఈవెన్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పడం. సో, ఇట్లాంటి బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. జస్ట్ దేంట్లో అయినా స్కిల్ గాని, నాలెడ్జ్ గాని ఉంటే చాలు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్‌మెంట్ మనం దీంట్లో రిస్క్ ఫ్రీగా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన బిజినెస్ ప్లాన్స్ గాని, ఐడియాస్ గాని మీరు చూసే ఉంటారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ దగ్గర ఇనిషియల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ లేదు అని అనుకుంటే మాత్రం, ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా చేయగలిగే బిజినెస్ చూడండి. అండ్ ఇంట్లో చేయగలిగేది గానీ, మౌత్ పబ్లిసిటీ ద్వారా చేయగలిగేది లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని ప్రమోట్ చేసుకొని అమౌంట్ వచ్చిన తర్వాత మీరు కొంచెం కొంచెంగా గ్రో అవ్వగలిగితే మీకు బెటర్‌గా ఉంటుంది. లేదు ఇనిషియల్‌గానే మీరు డబ్బులు పెట్టేస్తామంటే యెస్ ఆఫ్‌కోర్స్ కొన్నిసార్లు ఇనిషియల్‌గా డబ్బులు పెట్టడం వల్ల సక్సెస్ వస్తుంది. సక్సెస్ వస్తే దట్స్ ఫైన్. కానీ ఒకవేళ లాస్ అయితే మీకు బ్యాకప్ అంటూ ఒకటుండాలి. సో, బ్యాకప్ ఉంది. సో, నేను ఇన్వెస్ట్‌మెంట్ కూడా పెడతాను అనుకుంటే యూ కెన్ గో విత్ థట్. లేదు బ్యాకప్ లేదు అంటే మాత్రం ఇనిషియల్‌గా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకండి. సో, ఇదైతే ఇంపార్టెంట్ టిప్ ఇది అస్సలు మర్చిపోవద్దు. ఇనిషియల్‌గా అంత బ్యాకప్ లేదు, అంత డబ్బులు లేవు అంటే తక్కువ అమౌంట్‌తో మీరు మేనేజ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా బిజినెస్ రన్ అవుతున్న కొద్దీ మీ ప్రాఫిట్ ఎలా ఉంది? లాస్ ఎలా ఉంది? సో, ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటూ మీ బిజినెస్‌ని గ్రో చేసుకుంటే బెటర్. అయితే బిజినెస్ రన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళన్నీ ప్రాపర్‌గా అనలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇప్పటి వరకు ఓపికగా వీడియో చూసినందుకు చాలా థాంక్స్. అలానే కీప్ స్మైలింగ్ అండ్ బై బై.